అండి గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి భవానీ మాటూరి అండి. అన్నపూర్ణ మాతకు వెండిలో అన్నం పెట్టాను. వెండికి పాత్రలో అన్నం పెట్టి అన్నపూర్ణ మాతను పెట్టాను. ఇది శివలింగం. శివలింగానికి ఇక్కడ చూడండి అన్నపూర్ణ మాత మంచిగా స్పూన్ పట్టుకొని ఉందండి. ఇగో అన్నపూర్ణదేవి అమ్మని ఇక్కడ పెట్టుకుంటే అన్నానికి వస్త్రానికి కొదువు ఉండదు. అన్నపూర్ణ మాత వెండి శివలింగం అండి. భోజనం ఓం నమో అన్నపూర్ణాయ నమః, ఓం నమో అన్నపూర్ణాయ నమః. అన్నంతో అభిషేకం చేస్తున్నానండి. అన్నంతో అభిషేకం చేసుకుంటూ అది శివలింగం అండి. ఇలా చేసుకుంటే మనకు అన్నము ఎప్పుడు లోటు ఉండకుండా ఉంటుందండి. అంతే, ఎవరు తన పాదాలు పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయని కోటేశ్వరరావు చెప్పినట్టు సకల సంపదలు భోగ వైభోగాలు కావాలంటే మనం కొన్ని పూజలు చేసుకోవాలండి. ఇక్కడ లక్ష్మీదేవి, ఈ తల్లిని కొలుస్తాను. ఈ మూర్తి ఇంత బాగుందండి ముద్దుగా. సరస్వతి మాత అన్నపూర్ణదేవి నేను ప్రతిరోజు అర్చించుకుంటాను. అన్నానికి ఏ లోటు లేకుండా, వస్త్రానికి ఏ లోటు లేకుండా దొరుకుతుంది. ఓం నమః శివాయ నమః, ఓం నమః శివాయ నమః. ఇవ్వండి నా పూజ గది. ప్రతిరోజు అలంకరించుకొని ఏ టైం ఎక్కడ ఉన్నా కూడా నేను పూజను అలంకరించుకోవడం, నా బాధలు చెప్పుకోవడం, నాకు ఓదార్పునివ్వడం అనేది నాకు జరుగుతూ ఉంటుంది. ఓం నమః శివాయ నమః. ముక్కంటి మదిని దోచిన జనని మంగళరూపిణి మా జనని, గంగను శిరమున ధరించినను కొంగున నిలిచిన దారమణి. ఓం నమః శివాయ నమః.